ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అది చాలా కామన్, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అనేది తెలుగులో మలబద్ధకం అంటారు. నా పేరు డాక్టర్ సాదుద్దీన్ ఆజ్మీ. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అట్ రినోవా సెంచరీ హాస్పిటల్, బంజారా హిల్స్. మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఈ మధ్య ఎల్డర్లీ పీపుల్, అంటే వయసు ఎవరికి 50-60 దాటిన తర్వాత ఉంటుంది అనుకుంటున్నాము, కానీ ఇంతకు ముందు ఓన్లీ ఎల్డర్లీ పీపుల్లో వచ్చేది. కానీ ఈ మధ్య చిన్నపిల్లల్లో, యంగ్స్టర్స్లో, మధ్య ఏజ్ పీపుల్లో అందరికీ ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. కాన్స్టిపేషన్ చాలా కారణాల వల్ల ఉంటుంది. దానికి కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేయాలి. చాలా మంది ఏమంటారంటే ఇది మామూలు కాన్స్టిపేషన్ అనుకొని దాన్ని ఏం చేస్తారు, మామూలు మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, దగ్గరలో ఉన్న మెడిసిన్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం అట్లాంటివి చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మలబద్ధకం ఎక్కువ రోజు నుంచి ఉందంటే, దీని వల్ల కడుపు నొప్పి అవుతుందంటే, లేకుంటే వెయిట్ లాస్ అవుతుందంటే, లేకుంటే మోషన్లో బ్లడ్ వస్తుందంటే, ఇట్లాంటి ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్ ఏదైనా ఉంటే దీన్ని ఖచ్చితంగా డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేయాలి. గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గర వెళ్ళి దీనికి అసలు కారణం ఏంటి తెలుసుకోవాలి. దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎల్డర్లీ పీపుల్ అంటే వయసు ఎవరికి 50 తర్వాత ఎక్కువ ఉంది, 50 కంటే ఎక్కువ ఉంది, లేకుంటే 60 కంటే ఎక్కువ ఉంది, వాళ్ళకి న్యూ ఆన్సెట్ కాన్స్టిపేషన్, ఫస్ట్ టైం కాన్స్టిపేషన్ వస్తుందంటే ఇట్లాంటి పేషెంట్స్లో రిస్క్ ఆఫ్ కోలన్ క్యాన్సర్, పెద్ద పేగుల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో న్యూ ఆన్సెట్ కాన్స్టిపేషన్ ఎవరికైనా ఫస్ట్ టైం లైఫ్లో 50 years ఏజ్ తర్వాత కాన్స్టిపేషన్ వస్తుందంటే దానికి ఫస్ట్ డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేయాలి. ఎట్లా చేయాలి? ఫస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అది చేయాలి. దాని తర్వాత కొలోనోస్కోపీ చేయాలి. ఇప్పుడు మన కంట్రీ కాకుండా అమెరికా కానీ, యూరోప్ కానీ అట్లాంటి కంట్రీస్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పేషెంట్కి 50 years, 60 years దాటిన తర్వాత కంపల్సరీ కొలోనోస్కోపీ రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ వాళ్ళ దాంట్లో హై ఉంటుంది. ఈ మధ్య మన కంట్రీలో కూడా వెస్టర్న్ డైట్ వల్ల, వెస్టర్న్ లైఫ్ స్టైల్ వల్ల కోలాన్ క్యాన్సర్ ఛాన్సెస్ చాలా పెరుగుతున్నాయి. సో ఈ మధ్య ఏం చేస్తున్నామంటే, ఎనీ పేషెంట్ హూ ఇస్ ప్రెజెంటింగ్, అంటే కొత్తగా ఫస్ట్ టైం కాన్స్టిపేషన్ వస్తుంది, లేకుంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో కోలాన్ క్యాన్సర్ ఉంది, లేకపోతే మోషన్లో బ్లడ్ వస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది, నొప్పి ఎక్కువ అవుతుంది, ఇట్లాంటి పేషెంట్స్కి కొలోనోస్కోపీ రికమెండ్ చేస్తాము. ఇట్లాంటి పేషెంట్స్కి డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేయకపోతే తర్వాత లేట్ స్టేజ్లో వస్తారు. లేట్ స్టేజ్లో అప్పటికి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తక్కువ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సర్వైవల్ కూడా తగ్గిపోతుంది. అర్లీ స్టేజ్లో పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ట్రీట్మెంట్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా వరకు ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్లోనే అయిపోతుంది, సర్జరీకి కూడా వెళ్ళాల్సిందే అవసరం లేదు. చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల మలబద్ధకం వస్తుంది, వాళ్ళకి కూడా థైరాయిడ్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, అది కూడా మనం సెట్ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే, కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం వచ్చేసి ఫస్ట్ టైం వస్తుందా లేకుంటే చాలా రోజుల నుంచి ఉందా, ఒకటి. రెండోది, దీంతో పాటు వెయిట్ లాస్ అవుతుందా, అంటే బరువు తగ్గుతుందా లేదా. మూడోది ఏంటంటే, మోషన్లో ఏమైనా బ్లడ్ వస్తుందా, లేకుంటే రక్త పరీక్షలో బ్లడ్ తక్కువ అవుతుందా, ఎనీమియా అంటారు, అట్లాంటి ఏమైనా ఉందా, ఇది చూసుకోవాలి. ఇట్లాంటి ఏమైనా కారణాలు ఉంటే వెంటనే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గర వెళ్ళి దీన్ని ఇవాల్యుయేషన్ చేయాలి. ఎట్లా అంటే మోషన్ టెస్టింగ్ చేస్తారు, లేకుంటే కొలోనోస్కోపీ చేస్తారు, ప్రాబ్లం ఏంటి తెలుసుకుంటారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే ఎర్లీ ఛాన్సెస్ ఆఫ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఏజ్లో కారణాలు వేరే ఉంటాయి. ఎల్డర్లీ అంటే 50 ఏజ్ తర్వాత ఉన్న వాటిలో క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. యంగ్ ఏజ్లో అంటే మిడిల్ ఏజ్ 20 years, 30 years, 10 years, 5 years ఇట్లాంటి ఏజ్లో కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుందంటే దానికి కారణాలు వేరే ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లం, నరాల్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, లేకుంటే బాడీలో పొటాషియం కానీ సోడియం తక్కువ అవ్వడం, కాల్షియం ఎక్కువ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకుంటే సింపుల్ డీహైడ్రేషన్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తాయి. సో ఇట్లాంటి పేషెంట్స్కి కూడా ఈవాల్యుయేషన్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి పేషెంట్స్ కూడా ఒక్కొక్కసారి డిలేడ్ ప్రజెంటేషన్, అంటే చాలా రోజు తర్వాత ప్రెజెంట్ చేస్తే స్టూల్స్ లోపల హార్డ్ అయిపోయి పెయిన్ వస్తుంది. హార్డ్ స్టూల్ వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే, మోషన్ గట్టిగా రావడం వల్ల మళ్ళీ పైల్స్, హెమరాయిడ్స్, పైల్స్, హర్ష్మొలలు డెవలప్ అవుతాయి. దాని తర్వాత బ్లీడింగ్ వస్తుంది, లేకుంటే ఫిషర్ ఫామ్ అయిపోతుంది. ఫిషర్ అంటే మోషన్ వెళ్ళి దగ్గర క్రాక్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అట్లాంటి రాకూడదంటే కాన్స్టిపేషన్ని ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి. లాంగ్ స్టాండింగ్ ప్రెగ్నెన్సీలో చాలా ఫీమేల్స్కి కాన్స్టిపేషన్ వస్తుంది. వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళకి కూడా పైల్స్ రావడం, లేకుంటే ఫిషర్ రావడం, అవి అంతా జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ సరిగ్గా మేనేజ్ చేయాలన్నమాట.
ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళకి కూడా హార్డ్ స్టూల్స్ అయిపోతాయి, వాళ్ళ మోషన్ ఆపుతారు, సరిగ్గా పోరు, మళ్ళీ వాళ్ళకి ఫింగర్ పెట్టి తీయాల్సిన హ్యాబిట్ ఫామ్ అవుతుంది. వాళ్ళు ఫింగర్ పెట్టి తీస్తే మళ్ళీ లోపల కూడా డ్యామేజ్ అవుతుంది, లోపల చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ దాని నుంచి బ్లీడింగ్ వస్తుంది. సో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. దీన్ని డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేయాలి, ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకి వదిలేస్తే చిన్న పిల్లల్లో కానీ యంగ్ ఏజ్లో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫామ్ అవుతాయి. ఎల్డర్లీ ఏజ్లో వదిలేస్తే క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏ స్టేజ్లో అయినా కొత్తగా వచ్చేది మలబద్ధకం, దాన్ని ఫస్ట్గా డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేయాలి, డాక్టర్ని చూపించుకోవాలి. దాన్ని సరిగ్గా టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే మేజర్ జబ్బులకి మనం అవాయిడ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే లైఫ్ కూడా మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా స్మూత్గా ఉంటుంది. అదే ఇవాళ మనం చెప్పేది విషయం. థ్యాంక్ యూ.